మనసు ఎట్లా వచ్చానో నెమ్ముతావే మా ఇంటికి కొంచెం పోతున్నది నెమ్ముతావి పోదాము కొట్టవో కొట్టవో ఇంత కొంత నిద్రతుటిని మధ్యలో దిగులు చెంది తిన్నయ్యా కోప ఇంతకు మాయా నల్లరెడ్డి ఇంతలోనే నేను తెలుసుకుంటేనే నీకు ఎన్నో తిప్పలు ఎత్తివి మా ఇంటికి పోదాం దాసామే నిన్ను నేను ఇక ఇవ్వలేను నాయన నల్లారెడ్డి స్వామి గురుదేవా తోడుతాను
నేను ప్రేమతో నన్ను పెట్టుకున్నా మోసం చేయలేదా నల్లరెడ్డి? మీరు చెప్పిన మాట వినలేదా? పుణ్యము గలిగే నీవు మా ఇంటిలో పాదము పెట్టినంతలా నాకు లెక్కలేని సంపద కలిగాను. ఇక నిన్ను నేను ఇవ్వలేను. పొద్దు పోతున్నది, మా ఇంటికి పోదాం దాసామి. నాయన నల్లరెడ్డి, ఏ అది చింతల ఉండగా సమలవానికి ఏమి చేయదోనో నాయన నల్లరెడ్డి, లేవలు ఎందుకు బాయను తెలుగదాయను కదా నల్లరెడ్డి. ఇంటికి వచ్చినా మీ అమ్మ కోపగించునేమో, చాలా భయం అవుతుంది కదా నాయన. Yeah.
మాకేమీ పని లేదు. ఇంటి దగ్గర మా తల్లి మనలాని ఎదురు చూస్తున్నది. పొద్దు పోతున్నది. పోదాం పదము స్వామి. అయ్యా నల్లరెడ్డి, ఇంటికి పోతే మీ అమ్మ తిట్టునేమో. నాకు చాలా భయం అవుతున్నది కదా నాయన. స్వామి గురుదేవా, కోపగే చదువు కోపగే చదువుగా ఇంటి దగ్గర మా లాని ఎదురు చూస్తున్నది. నిన్నేమి కొట్టది. మా ఇంటికి పోదాం దా స్వామి. స్వామి గురుదేవా, Oh,
నల్లారెడ్డి ముంతాపల్లి పల్లికి పోయింది కదా నల్లారెడ్డి. పల్లికి పోయి 3 దినములు ఆయే. మీ అమ్మ తిట్టునేమో కొట్టునేమో నల్లారెడ్డి. స్వామి దేవ ఏ శ్రీ ఆది చింతనమునందు సంభవానికి ధరణిలో భద్రాచలం భోనా ఇలా పేదవాడ తాతనే నధరవనే వయ్యా ధరణిలో వెలయో స్వామి గురుదేవా నేను పరమ భక్తుడు అని నిన్ను ఎదిగాక నేను చేసిన తప్పులానే క్షమించము స్వామి. ఏ శ్రీ ఆది చింతనమునందు సంభవానికి ఎక్కడి చేగిన ఎదుమగలేను ఎదురుపోయినా ఓ రంగరాజే నిన్ను నేను ఎదుగలేనా ఓ రంగరాజే. రంగరామే రెండోబోయిన ఎరువలే అయ్యా. యాదవేయిన వెలువలే నాయందు దాగెల గడియవోనా. నిన్ననేలో ఎరువలేనా దేవదేవా భూషణానా. స్వామి, నీవు నచ్చుటకు నీ పాదములు నచ్చును. నీవు కోడపై కూర్చును లేకున్నా నా భుజంపై మీద కూర్చును ఎత్తుకొని కొయ్యదాను స్వామి. ఆయన నల్లారెడ్డి తెలిపేది ఆయన. స్వామి గురుదేవా ఏమయ్యా
వీటిలో బలక తగినా గాతము అతని పలికెడు పోతే ఎవరయ్యా అన్నము నాకు పెట్టే ఎవరయ్యా అయ్యా నల్లరెడ్డి, నువ్వు గాసము వద్దని పలుకుతున్నావు. నాకు అన్నము ఎవరు పెట్టేదారయ్యా? అయ్యా మునిరాగ స్వామి తెలిపిదాము నువ్వు నీవు గాసం చేయకుండాను నీకు నీ కడుపు నిండా మేము అన్నం పెట్టదాము. మా ఇంటికి రమ్మునైనా పోదాము. నీవు గాసం చేయకుండా నీకు అన్నం పెట్టదాము. రమ్మునైనా మా ఇంటికి పోదాము. అయ్యా నల్లరెడ్డి, అలాగే పోదాం పదవయ్యా. దేవా